ఈరోజు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మట గ్రామంలో ఉన్నటువంటి ఆది మానవుని యొక్క సమాధిని సందర్శించడానికి సోషల్ స్టడీస్ బృందం రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఆది మానవునికి సంబంధించినటువంటి బృహత్ సమాధుల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చాలా టన్నుల బరువైనటువంటి పెద్ద రాయిల్ని సమాధి పైన దాన్ని క్యాప్గా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి తెగ నాయకునికి సంబంధించినటువంటి సమాధిగా దీన్ని చెప్తున్నారు. అదేవిధంగా దానికి ఇక్కడ సమాధులు ఉన్నట్టుగా గుర్తుగా ఒక మెహనీర్ని, ఒక బృహత్ శిలని నిలువుగా పెట్టడం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఆది మానవుడు నడయాడిన ఆనవాళ్ళు, ఆది మానవుడు తన యొక్క ఆనవాళ్ళున్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ఆది మానవులు ఇంత పెద్ద సమాధుల్ని తమ యొక్క తెగ నాయకుడికి తమ యొక్క ఇచ్చే గౌరవంగా పెద్ద గుర్తుగా పెద్ద సమాధి నిర్మించడం జరిగింది. అప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇంత పెద్ద రాళ్ళను తీసుకొని సమాధికి అతని తెగ నాయకునికి సంబంధించినటువంటి సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విచిత్రంగా, ఒక అద్భుతంగా కూడా ఉండింది. ఎందుకంటే ఆ రాళ్ళని ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో కూడా మనం లేపలేము. కానీ వాళ్ళు వాళ్ళ తెగ నాయకుడికి ఇచ్చేటువంటి ఆ మనిషికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆనవాళ్ళను దీని కింద ఉన్నటువంటి సమాధి కింద పెట్టడం జరిగింది. ఇది చాలా అత్యద్భుతంగా కనిపించడం జరుగుతుంది. దీని చుట్టూ వాళ్ళ తెగకు సంబంధించినటువంటి చాలా రకాల సమాధులు ఉండడం జరుగుతుంది. ఇది ఈరోజు మేము చేసినటువంటి పరిశోధన. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ నర్మేట విలేజ్ తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం. ఓకే, థ్యాంక్ యూ అనండాల్.